మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన షేక్ మూలా, న్యాయం కోసం పోరాటం చేస్తున్న షేక్ మూలా కుటుంబం. ఆసుపత్రి ముందే ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు మాకు న్యాయం కావాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్ ఆలస్యం, వైద్యుల నిర్లక్ష్యం ఇంకా ఎన్ని అమాయకుల ప్రాణాలు తీస్తాయి అని ప్రశ్నిస్తున్న షేక్ మూలా కుటుంబ సభ్యులు. ఏమి తుడిచిలేదు సార్, అది రక్తం తుడసలే కదా, అది రక్తం పోతా ఉంది, దూదెలా పెట్టాలి కదా సార్. వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా సార్, అదే ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు మాకు జరిగింది మీకు జరుగుతుంది కదా. ఇంకొంచెం సేపు ఉన్నాము, వాళ్ళు ప్లీజ్ ఇంతమంది వచ్చారు కదా, ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కరిస్తారు? ఏమి ఎప్పుడు సార్ మాకు అది కావాలా, అదే మాకు అది కావాలా, అది కావాలంటే ఇప్పుడు బిడ్డ ఎక్కడ వెళ్ళిపోయాలంటే అంతే అయిపోయా. వేడిగా ఉన్నప్పుడు అంచెల్లా వేడి తగ్గితే ఎంత చేసినా అనగదు. వేడిగా ఉంది పసరు, ఇప్పుడు ఎండిపోతే ఎందుకు మాకు ఇప్పుడే కావాలా చెప్తున్నాము. అదే ఇంకా అంత మనమంతా నిన్న ఈవినింగ్ 4 to 5 మధ్యలో హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. హాస్పిటల్లో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఎక్కడ వెళ్ళాడు? ఓకే, పేషెంట్ వచ్చాడు, పేషెంట్ కి యాక్సిడెంట్ అయ్యింది. ఆ పరిస్థితిలో ఆ పేషెంట్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఎందుకు అందలేదు? మాకు ఇవన్నీ తెలియాలి. ఇంకొకటి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవ్వాల్సింది ఒకటే కాలేదు, అంటే స్టాఫ్ కొరత చాలా ఉంది. ఎస్కలేట్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇక్కడ చూసారు, ఒక ప్రాణం వచ్చేసి ఫెసిలిటీస్ కొరత వల్ల ఒక మనిషి చనిపోయాడు. మేము వచ్చేసి మాకు ఫెసిలిటీస్ ఎప్పుడు చూపిస్తారు? ఎంత టైం తీసుకునేసి మాకు ఒక బెస్ట్ ఫెసిలిటీస్ హాస్పిటల్ చూపిస్తారు. అది మాకు ఎప్పుడు టైం ఇస్తారో చెప్తే మేము వెళ్తాం, దాని వరకు మేము కదలము. మాకు ఎప్పుడు హాస్పిటల్ చూపిస్తారు? రేపొద్దున ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏ తమ్ముడు చనిపోకూడదు, ఎవరు చనిపోకూడదు. స్టూడెంట్ సపోర్ట్ ఇస్తాము, ఏం కావాలన్నా చేస్తాము. మేము అంత ప్రజల కోసం అడుగుతున్నాం కాబట్టి ఐ వాంట్ దిస్ టు బి డన్. I will give the time also. When you are going to showcase the facilities, when you are going to showcase the faculty on all the staff on time, so we expect this, and whom we can talk. We are all together now. We are for a noble cause. It's the Ramzan time. It's a holy month, and this cause you're troubling us. And we want a good facility hospital so that no one is going to die in the future. So please stand with me. I'm talking మీకోసం నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎవరు ఒకరు చనిపోకూడదు. సో మాకు న్యాయం చేస్తారనుకుంటూ కూర్చుంటున్నాము. ఐ వాంట్ టు టాక్ టు ద సూపరింటెండెంట్. సో లెట్స్ సే వి ఫార్మ్ ఏ ఫ్యూ టీమ్, 5 మంది 4 ఒక మాకు సమాధానం చెప్తే చాలు. స్టూడెంట్స్ కో ఏదో ఒకటి, మా ఫ్యామిలీ ఉండాలి, మాకు ఒక టీం ఇప్పుడు మేము ఫామ్ అవుతాం, ఇప్పుడు కమిటీ. సో మాకు ఇప్పుడు ప్రోగ్రెస్ చేస్తేనే మాకు మేము ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు సమస్య చిన్నది, ఓకే, అది సమస్య తీరింది, కానీ ముందుకు ఏం చేస్తారు? మాకు సమాధానం చెప్పండి ఫస్ట్. అవునా కాదు? అంతవరకు మేము ముందుకు వెళ్ళాము. అవునా కాదా భయ్యా? సో రంజాన్ టైంలో ఇంత కష్టపడుతున్నాము. సో మా బాధను అర్థం చేసుకోండి. మాకు ఒక్క పద్దు చాలా పాపం, అసలు అలా క్షమించడు. 24 hours డాక్టర్ ఉండాల్సింది. ఆ ఫెసిలిటీస్ అన్ని ఎప్పుడు చూపిస్తారు? మేము అడిగేదానికి మాకేమి హక్కులు ఉంటాయి? మాకు అన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మేము దాన్ని బట్టి వెళ్తాము. మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? అండ్ గవర్నమెంట్ ఇప్పుడు కాదు, అండ్ గవర్నమెంట్ పీపుల్ వచ్చేసి వాళ్ళు మాకు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు? సో మాకు ఇది రెస్క్లేట్ చేయాలని ఆశిస్తున్నాము. గవర్నమెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ తో మేము మాట్లాడాలనుకుంటున్నాము. పొరపాటు అయిపోయింది. ముందు నీ పొరపాటుని ఎప్పుడు సరి చేసుకుంటారు? మాకు ఎన్ని రోజుల టైంలో మాకు సమాధానం చెప్తారు? మాకు మంచి హాస్పిటల్ ఎందుకు సెటప్ ఎందుకు కాదు? మాకు హాస్పిటల్ కావాలా, డిస్ట్రిక్ట్ ఉంది, ఫెసిలిటీస్ అన్ని కావాలా, ఇప్పుడు చూపిస్తారు. పట్టించుకోరు. స్టాఫ్ నెగ్లిజెన్స్ ఉంది. ఆ స్టాఫ్ నెగ్లిజెన్స్ ఎప్పుడు పోతుంది? డబ్బులు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ద మనీ, ద సాలరీ టు ద డాక్టర్స్. వై దే ఆర్ నాట్ సో రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఒక నిమిషం చెప్తానండి. ఇప్పుడు ఏదైనా వాళ్ళ జూనియర్ డాక్టర్లకి మాకు జీతాలు రాలేదని రోడ్లో పోతారు. మేము మా డబ్బులు తీసుకుంటున్నారు, ప్రజల డబ్బులు తేలే కదా. మేము ప్రశ్నించే హక్కు మాకు ఎందుకు లేదు? మేము అంతా ఇంకొకటి ఏమంటే, మాకు సూపరింటెండెంట్ డాక్టర్ తో మేము మాట్లాడతాము, కొంతమంది టీమ్ లాగా ఫామ్ అవుతాము. మాకు ఇలాంటి సమస్యకి ఏం పరిష్కరిస్తారు?
ఎప్పుడు ఫెసిలిటీస్ ఎప్పుడు సమకూరుతుంది, ఎంతవరకు ఎప్పుడు आज तक मेडिसिन क्या भी दी नहीं, असल कम से कम पूछा भी नहीं तुम्हें, तुम्हारा लेट हुआ से हमारा बच्चा मर गया है, तुम्हें अस्पताल में दवाई ही नहीं कर आप अली बा उनको अब आपसे ऐसा करते रहे, माफ करो हमको। రెండో కేసు మేడం, ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, వస్తే మీరు నిర్లక్ష్యం చేసేవారు మా ప్రాణాలు కోల్పోయినాయి అంటే తర్వాత ఇక్కడ చేయమున్నా ఇట్లా పొరపాటు చేయము, చర్యలు చేసుకుంటాము, పైకి పంపిస్తాము అన్నారు। पुलिस वाले क्या बोलते हैं? पुलिस वाले क्या बोले? बात करते चलो ऊपर से देखो बुला लो, ఏమన్నా చర్యలు చేసి కేసు పెడతామన్నారు। ऊपर वाले को मालूम करा दी, ऊपर वाले को मालूम करा को आइंदा आपको ऐसा चलने में थोड़ा आइंदा करते हैं एक बार सर पुलिस सर ఇప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా పోలీస్ తరఫునే నేను ఆర్డీ గారికి మీకు తెలియపరుస్తాను। ఇదే కాదు సార్, అది ఇప్పుడు త్వరగా కాదు సార్, మళ్ళా సార్ లేట్ గిట్ కాకూడదు, మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం। రైట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు। జై హింద్।